హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటి, కాకరకాయ కారం అండి. చూడండి, నేను 1/2 కేజీ కాకరకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన కారానికి ఏంటంటే, ఇదిగో ఫస్ట్ కారం అండి, మసాలా లేని కారం. మీరు ఎండుమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. నాకు ఈ కారం ఉంది కాబట్టి నేను ఎండుమిరపకాయలు అవాయిడ్ చేశాను. పల్లీలండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎక్కువ కరివేపాకు ఉండాలి. ఇంతేనండి. ఫస్ట్ మనము ఇవి వేపుకుందాం. ముందుగానండి ఆయిల్ వేయకోకుండా పల్లీలు వేసుకోవాలండి. మంచిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇవి పొట్టు తీసేసి మనం పౌడర్ చేసుకోవాలి ఫస్ట్, ఇవి వేపిన తర్వాత. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను మంచిగా. దానిలోకి ఇవన్నీ సరిపోతాయండి, నాకు తెలిసి 1/2 కేజీయే కదా, వేసేస్తాను ఒకసారి. వేసేసి మంచిగా వడియాల్లాగా మరీ మాడకోకుండా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇవన్నీ వేగాలి మంచిగా. 1/2 కేజీ కాకరకాయలు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కారానికి వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లి, పల్లీలు, కారం, కొంచెం కొబ్బరి పౌడర్, ఉప్పు వేస్తాను. ఇప్పుడు మిక్సీ చేసేయాలి. దీంట్లో జీలకర్ర ఆల్రెడీ నేను వెల్లుల్లి వేసానండి. పల్లీలు వేపు పెట్టుకున్నాం కదండి, వేసేస్తున్నాను. చూడండి, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ మిరపకాయలు వేసుకోండి, తక్కువ అయితే తక్కువ. నేనైతే దీనికి సరిపోని వేసానండి, మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. ఓకేనండి. దీంట్లో లైట్గా కొంచెం కొబ్బరి పౌడర్ అండి, ఎండు కొబ్బరి చెప్పుకున్నా మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. దీన్ని ఇప్పుడు మనము పౌడర్ చేసుకోవాలి. మనం వేపు పెట్టుకున్నాం కదండి, ఇగో కరివేపాకు అయితే ఇలా వేపుకున్నాను. ఊరికేనండి, బాగా మెత్తగా పౌడర్ లాగా చేయకూడదు. ఇలాగ కచ్చాపచ్చాగా అంతే, ఇలాగ చిన్నది ఇలాగ అనుకోవాలి. అనుకున్నాం కదండి. అబ్బా, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాం చూడండి. కారం అయితే సూపర్ స్మెల్ వచ్చేస్తుందండి. దీంతో ఎంత అన్నమైనా తినేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, గుమగుమలు ఆడిపోతుంది. ఏదైనా వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఫ్రెష్ కారం అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మనం వేసుకోలేదు కదా ముందు, చాలకపోతే వేసుకోవచ్చండి. మళ్ళీ ముందు ఎక్కువైతే మళ్ళీ తీలేం కదండి. ఎప్పుడైనా సరే మనము కర్రీస్లోకైనా దేనిలోకైనా కారం తక్కువ వేసుకోవాలండి. వావ్, గుమ్మగుమ్మలాడే కారం రెడీ. చూసారా, నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఎక్సలెంట్గా ఉందండి. సాల్ట్ అయితే కొంచెం చాలలేదు, నేను మళ్ళీ కలుపుకుంటాను కొంచెం. కారం అయితే మాత్రం బీభత్సంగా భలే ఉంది అసలు. ఇంతేనండి. చూసారా, కాకరకాయ కారం రెడీ. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే ఎమ్మీగా బాగుంది అసలు. అన్నీ సరిపోయినాయి. మరి రెండోసారి కూడా వేసుకునే పని లేకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.